హలో గైస్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్న లెక్ అండ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో మీరు షార్ట్ ఫిల్మ్ చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బేసికల్ గా షార్ట్ ఫిల్మ్స్ లో మిస్టేక్స్ ఏంటి? ఆడియో అండ్ గ్రీన్ స్క్రీన్. ఆడియో అంటే క్లీన్ ఉండేది కాదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చేది. గ్రీన్ స్క్రీన్ అంటే సరిగా రిమూవ్ అయ్యేది కాదు. బట్ ఈ షార్ట్ ఫిల్మ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆడియో క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. గ్రీన్ స్క్రీన్ ఫస్ట్ 7 minutes బాగోదు. 7 minutes తర్వాత ఆల్మోస్ట్ మూవీ రేంజ్ వచ్చింది. చాలా క్రేజీ వచ్చింది. సో మీరు కొద్దిగా చూసి జడ్జ్మెంట్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్ గా చూడండి. మీకు 100% షార్ట్ ఫిల్మ్ నచ్చుద్ది. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే నేను తీస్తూ నేర్చుకుంటున్నాం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. అంటే నేర్చుకుంటూ తీస్తున్నాను, సో ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి, ఓకే? అండ్ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది వీడియో ఎండింగ్ లో, అవుట్రోలో వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుంటాం. అండ్ ఇంకా షార్ట్ ఫిల్మ్ చూడండి. ఏ బడి ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, ఇప్పుడు ఇంటికి రీచ్ అయ్యా. వెయిట్, మళ్ళా ఆంటీ ఇంటికా? నో, అలాగేం కాదమ్మా. మీరు అలాగే వాళ్ళ నైట్కి వచ్చేస్తారు కదా, ఎందుకని? ఓ, మిడ్ నైట్ అయిపోద్దా? అమ్మమ్మమ్మ, ఐఎమ్ నాట్ కిడ్, ఓకే? రాత్రిపూట ఒక్కరిని పడుకోవడానికి నాకేం భయం లేదు. ఓకే, బై, లవ్ యూ మామ్. హాయ్ బడీ, మై నేమ్ ఇస్ శామ్. యాక్చువల్లీ నేను ఎందుకు తీసుకుని వచ్చాను తెలుసా? మా అమ్మ నాన్నలు ఇండియా వెళ్ళారన్నమాట. నైట్కి రిటర్న్ అయిపోతారు. వస్తున్నప్పుడు మా పిన్ని కొడుకు అర్జున్ కూడా తీసుకుని వస్తున్నారు. ఆడికి నీలాంటి టాయ్స్ అంటే చాలా ఇష్టం. నేను వాడికి గిఫ్ట్ కొనాలి, బట్ నా దగ్గర పాకెట్ మనీ చాలా లిమిటెడ్గా ఉంది. నువ్వు నాకు దొరికావు, సో నా పాకెట్ మనీ సేవండి. థ్యాంక్స్. అండ్ టైం 9:30 అయింది. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నేను ఇంతకు ముందు ఉండాలి కన్నా ఇల్లు పెద్దదిలాగే ఉంది. నేను ఇంతకు ముందు ఉండాలి కన్నా ఇల్లు పెద్దదే. ఎవరు అది లైట్ వేసింది? నువ్వు దయ్యానువా? నో. సేపడి నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఒక బొమ్మ మాట్లాడటం. అదేంటంటే అన్ని బొమ్మలకి ప్రాణం ఉంటది, బట్ నాలాంటి కొన్ని అన్లైక్ టాయ్స్ మీకు ఇలా దొరికిపోతే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. హెల్ప్? ఏంటో హెల్ప్? ఈ నో శామ్, మాలాంటి టాయ్స్ ని టాయ్ ఫ్యాక్టరీ లో ట్రై చేస్తారని. ప్రతి టాయ్ ఫ్యాక్టరీ లో 2 belts ఉంటాయి. ఒకటి ప్యాకింగ్ సెక్షన్ బెల్ట్. ఈ బెల్ట్ ద్వారా పూర్తిగా రెడీ అయిపోయిన టాయ్స్ ని ప్యాకింగ్ పంపిస్తారు. ఇంకోటి ద టాయ్ వరల్డ్ బెల్ట్. కొన్ని టాయ్స్ పూర్తిగా రవ్వవు, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అలాంటి టాయ్స్ ని ఈ బెల్ట్ ద్వారా మరో లోకంకి పంపిస్తారు. వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు ఏ హెల్ప్ చేయాలి? అండ్ సెకండ్, నీ వాయిస్ ఏంటి అలా ఉండే? హో శామ్, చెప్పేవాడు కావచ్చు కదా. నాలాంటి టాయ్స్ కి వెనకాల ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మా నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఫ్యాక్టరీలో నన్ను తయారు చేస్తున్న జరిగిన చిన్న మిస్టేక్ వల్ల నా వాయిస్ ఇలా మారిపోయింది. అది చూసుకోకుండా నన్ను ప్యాకింగ్ సెక్షన్ పంపించి ప్యాక్ చేసి ఒక షాప్ కి పంపించారు. అక్కడ నన్ను సేల్ పెట్టారు. 2 days తర్వాత నన్ను ఒక అబ్బాయి కొనుక్కున్నాడు. వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లారు. నా బటన్ నొక్కారు. నాలో ఏం మిస్టేక్ ఉందో వాళ్ళకి తెలిసింది.
షాప్ అట్టను ఫోన్ చేసి అడిగితే కొట్టబొమ్మిస్తానన్నారు. నన్ను బయటపడేశారు. ఓకే, నాకు అర్థమైంది. నేను ఆ టాయ్ వరల్డ్ కి తీసుకుని వెళ్ళాలి అంతేగా? బట్ నువ్వే వెళ్ళొచ్చుగా. ఐ మీన్, నువ్వు నడగలవు, పరిగెట్టగలవు, గంటగలవు, నువ్వే వెళ్ళొచ్చుగా. బట్ శామ్, మా ఫస్ట్ పుట్టినరోజులోపు ఆ టాయ్ వరల్డ్ కి వెళ్ళాలి, లేకపోతే ఎప్పటికి వెళ్ళాం. అంతేకాక నన్ను తీసుకుని వెళ్ళిన అబ్బాయి వాళ్ళ ఇల్లు ఒక విలేజ్ లో ఉంది. ఆ ఊరు నుంచి చాలా ఊళ్ళు దాటుకుని ఆఖరికి ఈ ఊరికి వచ్చా. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఒక టాయ్ షాప్ లో ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూసా. నాలుగు టాయ్స్ అయిపోయాయంట. కొత్త టాయ్స్ ని ఆర్డర్ పెట్టారు. సో ఆ టాయ్స్ ని దేవేశాక టాయ్ ట్రక్ వచ్చినప్పుడు ఆ టాయ్ ట్రక్ ఎక్కి ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడి నుంచి టాయ్ వరల్డ్ కి వెళ్దాం అనుకున్నా. ఆ టాయ్ షాప్ కి ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంది. అక్కడ 2 days నుంచి ఆ ట్రక్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇవాళ నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకుని వచ్చావు. నేను నీకు సాయం చేస్తా. ప్లాన్ ఏంటి? ఓ శామ్, చెప్పానుగా టాయ్ ట్రక్ అని. ఓకే, నా స్కూల్కి వెళ్ళే రూట్ కూడా అదే. సో నిన్ను డైలీ నా బ్యాగ్ నుంచి తీసుకుని వెళ్తా. ఆ వ్యాన్ ఎప్పుడు వస్తే అప్పుడు మన ప్లాన్ ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ శామ్. సరే కానీ నీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజు అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ May 22. మే 22. రేపే May 22. 10:30 అయిపోయింది టైం. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? ఓకే, కూల్ కూల్ కూల్, ఇప్పుడే వెళ్దాం. నా బ్యాగ్ తెస్తా. వెయిట్, ఇంతకి నీ పేరేంటి? మై నేమ్ ఇస్ రాబర్ట్ ద టాయ్. రాబర్ట్, మనం పరిగెట్టుకుంటూ వచ్చేసాం కానీ ఆ వ్యాన్ ఇవాళ వద్దంటావా? యా, నా 6th సెన్స్ చెప్తుంది. 6th సెన్స్? ఆర్ యూ సీరియస్ రాబర్ట్? ఈ బ్యాగ్ లో టార్చ్ ఏం లేదా? ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అక్కడ చిన్న టార్చ్ లైట్ ఉంటుంది, చూడు. ఎక్కడుంది? ఓ ఇదేనా? ఇందాక నుంచి కాల్ కింద తగులుతూ ఉంది. దీని బట్టన్ ఎక్కడుంది? ఇప్పుడు ఓకే. రాబర్ట్, ఇవాళ నీ లెక్క చాలా బాగున్నట్టుంది. వ్యాన్ వచ్చింది. ఆ టాయ్స్ నా షాపులకి ఇచ్చిన తర్వాత మనం వెళ్దాం. మనము ఆ ట్రక్ డ్రైవర్ కి లిఫ్ట్ అడిగితే ఇస్తారా? లిఫ్ట్ ఎవరు అడుగుతారు? నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. వ్యాన్ స్టార్ట్ చేస్తారు రాబర్ట్. రాబర్ట్, నాకు డౌట్. ఎందుకు నువ్వు మాట్లాడుతుంటే చూసాను, నీ ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్స్ లేవేంటి? అందుకే శామ్, అందరు నన్ను బొమ్మ అని పిలుస్తారు. అది నిజమేకా. ఇలాంటి స్టంట్లు చేసినప్పుడు అనిపిద్ది నాకు ఫైర్ మ్యాన్ లాగా వెబ్ పవర్ అంటే ఎంత బాగుందని. సజం, స్పైడర్ మ్యాన్ వెబ్ పవర్ అని సజాం అంటున్నావేంటి? వదిలే. లోపలికి వెళ్ళడానికి ఒక వే ఉంది రాబర్ట్, బట్ 2 కెమెరాస్ ఉన్నాయి. 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 8 9 10. రాబర్ట్, ఈచ్ కెమెరా దాని ఒక సైడ్ నుంచి
ఇంకో సైడ్కి యాంగిల్ చేంజ్ చేసుకోవడానికి 5 సెకండ్స్ తీసుకుంటుండే అండ్ ఒక యాంగిల్లో 10 సెకండ్స్ ఉంటుండే. సో మనకున్న టైం 10 సెకండ్స్. అయితే ఐ హ్యావ్ ఎన్ వన్ ఐడియా. ఏంటది? ఈ 10 సెకండ్స్లో ఈ గోడను దూకి ఫస్ట్ కెమెరా దాటి సెకండ్ కెమెరాని బద్దలు కొట్టాలి. మరి కెమెరాని ఎలా కొడతావు? రాబర్ట్, రాళ్ళు కొరవాయంటే మరి గోడను ఎలా దూకుతావు? ఈ ఇయర్ మా బ్యాచ్ ఎగ్జామ్లో ఎలా పాస్ అయ్యాం తెలుసా? ఎలా పాస్ అయ్యారు? జై మలసూరి. లోపలికి వెళ్ళాలి, బట్ సీసీ కెమెరాస్ ఉంటాయేమో అండ్ వర్కర్స్ కూడా ఉంటారేమో. సీసీ కెమెరాస్ ఉండవు శామ్, అండ్ వర్కర్స్ కూడా ఉండరు. వాట్ రాబర్ట్, ఇంత పెద్ద టాయ్ ఫ్యాక్టరీలో సీసీ కెమెరాస్ ఉండవా, వర్కర్స్ కూడా ఉండరా? శామ్, యాక్చువల్లీ టాయ్ ఫ్యాక్టరీ ఓనర్స్ కి మా టాయ్స్ గురించి, టాయ్ వరల్డ్ గురించి ముందే తెలుసు. ఈ విషయాన్ని చాలా సీక్రెట్ ఉంచుతారు. అందుకే టాయ్ ఫ్యాక్టరీ లోపల సీసీ కెమెరాస్ ని పెట్టరు అండ్ వర్కర్స్ కూడా ఉండరు. వర్క్ అంతా ఆటోమేటిక్ జరిగిపోద్ది. ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ ఎవరికి తెలియకుండా దాచుకుంటున్నారంటే మరి కొత్తగా పెట్టేవాళ్ళకి ఎలా తెలుస్తే? ఓ శామ్, నీ ఓపిక చాలా అవసరం. ఎవరంటే కొత్తగా టాయ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఒక కళ వద్ది. ఆ కళలోన మా టాయ్స్ గురించి, టాయ్ వరల్డ్ గురించి కొన్ని నిజాలు కనిపిస్తాయి. ఇంకా గేట్ వే అంటవా, ఫ్యాక్టరీలోన ఫస్ట్ టాయ్ ఎప్పుడు రెడీ అవుద్దో అప్పుడు ఫ్యాక్టరీ లోపల ఒక చోట గేట్ వే అనేది ఓపెన్ అవుద్ది. దానికి స్కానింగ్ మిషన్ కి బెల్ట్ కనెక్షన్ అనేది ఇస్తారు. స్కానింగ్ మిషన్ అంటే టాయ్స్ లో మిస్టేక్స్ ఉన్నాయి లేవని స్కాన్ చేసే మిషన్. మిస్టేక్స్ ఉన్న టాయ్స్ ని టాయ్ వరల్డ్ పంపిద్ది, మిస్టేక్స్ లేని టాయ్స్ ని ప్యాకింగ్ సెక్షన్ పంపిద్ది. ఆహా, అంటే ఇంకా దర్జాగా లోపలికి వెళ్ళిపోవచ్చు అంటావు అంతేగా? ఎరక్కొట్రో తలుపుని. జై కాస్మిక్. మిడ్ నైట్ అయిపోయింది, ఇంకా రన్ అవుతున్నాయి మిషన్స్. టాయ్ ఫ్యాక్టరీ లోపల ఉన్న మిషన్స్ కి మార్నింగ్ 6 o'clock కి ఆన్ అయినట్టు, నైట్ 11:45 కి ఆఫ్ అయినట్టు టైమర్ సెట్ చేస్తారు. ఆహా, ఇప్పుడు నేను ఆ టాయ్ హోల్ బెల్ట్ ఎత్తగాలి. ఎక్కడుంది? 2 belts, ప్యాకింగ్ సెక్షన్, టాయ్ హోల్. బడి కొద్దిగా బ్యాగ్ నుంచి కింద దిగుతావా? జిప్ ఓపెన్ చేస్తా. ఇందాక నుంచి బ్యాగ్ మోస్తున్నాను కదా, కొద్దిగా ఇరిటేటింగ్ ఉంది. అక్కడ ఏదో డోర్ ఓపెన్ అయింది, అదేనా? యా అదే, పద పరిగెట్టుకుంటూ వెళ్దాం. ఏంటి పరిగెట్టుకుంటున్నా? నాకంటూ ఓపిక లేదమ్మా, నువ్వే వెళ్ళు. ఓకే. అరే ఆగరా. ఫైనలీ బడి, నువ్వు వచ్చేసావు. ఎక్కడ దాకా వచ్చానంటే దానికి కారణం హే, ఇప్పుడేమన్నా ఎందుకులే, నా కష్టం వల్ల. ఆ? నీ కష్టమా? నిజమేకా, ఇక్కడ దాకా వచ్చానంటే నా కష్టం వల్లేకా. వ్యాన్ ఎక్కింది నేను, గోడ దూకింది నేను, తలుపు బద్దలు కొట్టింది నేను. అవునులే,
నీకు ఇష్టమే. సరే కాని బడి, నాకు ఒక నిజం చెప్పు. వాళ్ళు నిజంగా నీ వాయిస్ బాగోలేదని నిన్ను బయట పడేశారా? నా వాయిస్ బాగాలేదని తెలిసిన తర్వాత కూడా ఆ అబ్బాయి నన్ను తనతోనే ఉంచుకున్నాడు. బట్ నా వాయిస్ విని వాళ్ళ ఫ్రెండ్స్ తను నేర్పించారు. సో ఆ కాకుండా నన్ను బయట పడేశారు. యా, ఐ నో బడి. ఏమైంది? శామ్, ఇప్పుడు టైం ఎంత అయింది? 11:45. అయితే మిషన్స్ అన్ని ఆఫ్ అయిపోయి ఉంటాయి. గేట్ వే క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అంటే? ఒకసారి అటు చూడు. What the? మళ్ళా రేపు మార్నింగ్ 6 o'clock వరకు గేట్ వే ఓపెన్ అవ్వదు. బట్ నువ్వు అప్పుడు దాకా ఇక్కడ ఉండలేవు. యా, ఐ నో. ఇది లో గ్రావిటీ ఏరియా. నీకు ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా బాడీలో కొద్దిగా డిస్కస్టింగ్ ఉంది. అండ్ నా బాడీ కూడా తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఆ బ్యాగ్ పెట్టినప్పుడే లో గ్రావిటీని ఫీల్ అయ్యా. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నా కండిషన్ సీరియస్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? లో గ్రావిటీ ఏరియా, నా బాడీ తేలుతుంది. సో నా ఫుల్ పవర్ వారి ఒక జంప్ చేస్తే 10 to 15 meters మేనేజ్ చేయొచ్చు. నువ్వు చేయగలవు ఇది? ఐ డోంట్ నో, బట్ ఐ ట్రై. జే, మిస్టర్ టోనీ స్టార్క్. Buddy, I did it. You did it, Sam. Robert, bye. వీలైతే మళ్ళా కలుసుకుందాం. Bye, my best friend. Happy birthday, Robert. My best friend. Bye, buddy. I hope మన ఇద్దరం మళ్ళా కలుస్తాం. ఓకే గైస్, షార్ట్ ఫిల్మ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇలాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ అని పెట్టుకుంటే నా వీడియోస్ వచ్చినా, నా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినా మీకు ముందుగా నోటిఫికేషన్ అవుద్ది. ఓకే. అండ్ స్టార్టింగ్ చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని. అదేంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళా షార్ట్ ఫిల్మ్ తీయడానికి మధ్యలో 1 year పడుతుంది. ఈ 1 year వరకు ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ రావు. లైక్ 1 year మొత్తం నేను షార్ట్ ఫిల్మ్స్ ఆపేస్తా. షార్ట్ ఫిల్మ్స్ అవేం తీను ఈ 1 year. ఫుల్ ఫోకస్ స్టడీస్ మీద. ఆ వీడియోస్ వస్తాయి, ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. డైలీ రా బట్ వస్తాయి.
షార్ట్ ఫిల్మ్స్ మాత్రం 1 ఇయర్ కి ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ రావు మన ఛానల్లో. 1 ఇయర్ తర్వాత కూడా చెప్పలేం, ఏమో చెప్పచ్చేమో ఎవరు తెలుసు. మ్యాక్సిమం 1 ఇయర్ కి ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ రావు. అండ్ 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఒక స్టోరీ ఉండి వీలైతే తీస్తా. ఏ స్టోరీ తీస్తా నాకు తెలీదు, బట్ తీయచ్చు, తీయకపోవచ్చు, చెప్పలేను. సో ఈ వీడియోకి అంటే గైస్ వచ్చే వీడియో కలుసుకుందాం. అందరూ బాయ్, జై హింద్.